మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కొద్ది రోజుల క్రితం మార్కాపురం సమీపంలో బస్సు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా ఈ 14 నిండు ప్రాణాలు బుగ్గిపాలయ్యాయి. హరికృష్ణ ట్రావెల్స్కు చెందినటువంటి బస్సు మృత్యు శకటంలా మారి 14 మంది ప్రయాణికులను సజీవ దహనం చేసినటువంటి కేసులో పోలీసులు తాజాగా కీలక పురోగతి సాధించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నటువంటి బస్సు డ్రైవర్ యువరాజుతో పాటు బస్సు యజమాని హరికృష్ణారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు ఇప్పుడు అరెస్టు చేశారు. ఈ విషాదకర సంఘటన మార్చి 26న తెల్లవారుజామున మార్కాపురం మండలం రాయవరం సమీపంలో చోటు చేసుకుంది. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వైపు వెళ్తున్నటువంటి ఈ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమవ్వడం అన్నీ కూడా కనురెప్పపాటులో జరిగిపోయాయి. బస్సులో సుమారు 41 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అంచనా వేయగా అందులో 28 మంది గాయాలతో బయటపడి మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇంకొంతమంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు బస్సులోని యాంత్రిక లోపాలే ప్రధాన కారణమని తేలింది. హైదరాబాద్కు చెందినటువంటి యార్లగడ్డ కోటేశ్వరరావు వద్ద సెకండ్ హ్యాండ్లో ఈ బస్సును కొనుగోలు చేసి కండిషన్ సక్రమంగా లేకపోయినా రోడ్డు మీదకు తీసుకురావడం యజమాని చేసినటువంటి తప్పిదంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగినటువంటి వెంటనే తప్పించుకోవాలని చూసిన డ్రైవర్ యజమానిని పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసినటువంటి అధికారులు మరిన్ని లోతైనటువంటి విచారణలు జరుపుతున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగినటువంటి ఆ సందర్భంలోనే రాత్రి ప్రయాణికులు చెప్తున్నారు, ఈ ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి వారు, ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు ఆ రోజే చెప్పడం జరిగింది. బస్సు ఆల్రెడీ మొదలై ప్రయాణం కొనసాగిస్తున్న సందర్భంలోనే మధ్యలో మొరాయించింది. ఆ బస్సు మొరాయించిన తర్వాత మరలా కాసేపు ఆగి మరలా స్టార్ట్ అయింది. ఇలా ముందు నుంచే ఈ బస్సు కండిషన్ అనేది కొంత క్రిటికల్గా ఉందన్నటువంటి విషయం మాకు అర్థమైంది అంటూ కూడా ప్రయాణికులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉదయం పూట ఇంత దారుణమైనటువంటి ప్రమాదానికి దారితీసింది. దీంతో పూర్తిగా అగ్నికి ఆహుతై అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు, నిద్రపోతున్నటువంటి ప్రయాణికులని ఆ నిద్రలోనే సజీవ దహనం చేసినటువంటి మరొక మృత్యు శకటంగా మారింది ఒక ఘటన. వరుసగా జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ అగ్ని ప్రమాద ఘటనలు. ఒకదాని తర్వాత ఒకటి నిర్లక్ష్యం పక్కాగా క్లియర్గా కనిపిస్తుంది. దీంట్లో బస్సు యజమాని నిర్లక్ష్యం, డ్రైవర్ నిర్లక్ష్యం, వీటన్నిటి నిర్లక్ష్యం కారణంగా అమాయక ప్రజలు ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నటువంటి సందర్భం ఉంది. అందుకే ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని పోలీసులు దర్యాప్తును కొనసాగించడంలో ఆల్రెడీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా వీరిద్దరిని ప్రస్తుతానికి అరెస్టు చేసి రిమాండ్కి తరలించేటువంటి అవకాశం ఉంది. 26వ తారీఖు ఉదయం ఇక్కడ ఒక ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి అందరికి కూడా తెలిసింది. ఈ ప్రమాదంలో బస్సు ఒక కంకర టిప్పర్కి కరెక్ట్గా మిడిల్లో ఉండే డీజిల్ ట్యాంక్కి హిట్ అయ్యి ఒక్కసారిగా డీజిల్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యేసరికి 2 వెహికల్స్ కూడా నిప్పట్టుకున్నాయి. యాక్చువల్గా ఈ బస్సు జగిత్యాల నుంచి కలిగిరి దాకా వస్తుంది. అప్పటికి బస్సులో ప్యాసింజర్లు మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ఇన్సిడెంట్ సమాచారం తెలిసిన వెంటనే మొదటగా ఇన్స్పెక్టర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. నాకు ఇన్ఫామ్ చేసి వెంటనే నేను రావడం జరిగింది. సో నేను వచ్చే క్రమంలోనే సబ్ డివిజన్ పోలీసులందరినీ కూడా అలర్ట్ చేసేసి అందరూ కూడా మార్కాపూర్కి రావాలని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి కొంతమంది క్షతగాత్రులని, అలాగే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. విత్ ఇన్ నో టైం మన ప్రియతమ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు కూడా ఆ స్పాట్కి చాలా హుటాహుటీగా ఒంగోలు నుంచి రావడం జరిగింది. యాక్చువల్గా అదే రోజున మీకు తెలుసు ఆ రోజు ఎలా ఉందో ఊరు. సో పోలీసులందరూ కూడా హాస్పిటల్లో ఉండేవాళ్ళు. కానీ ఒక సిస్టమేటిక్గా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ డివిజన్ ఆఫ్ వర్క్ చేసుకొని
చాలా వీళ్ళందరినీ రక్షించే క్రమంలో కొంతమందిని రెఫర్ చేయడం జరిగింది, కొంతమందికి ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు అనేది నేను చేయటం జరిగింది. ఈ దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఈ హరికృష్ణ అలియాస్ హరిబాబు అనేవాడు ఉన్నాడో అతను యార్లగడ్డ కోటేశ్వరరావు అనే శ్రావణి వెహికల్స్ అనే అతని దగ్గర ఈ బండి కొనుగోలు చేయడం జరిగింది 8 నెలల క్రితం. కానీ ఈ బండి అతని పేరుతో ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఒక చిన్న అగ్రిమెంట్ పేపర్ మీద తీసుకొని ఆ అగ్రిమెంట్ పేపర్ మీదనే ఈ బండి నడపటం అనేది చేశాడు. అది చాలా దారుణమైన లోపం. రెండోది, ఆ బండి నడిపినటువంటి యువరాజ్ అనే అతను యాక్చువల్లీ అతనికి లైసెన్స్ లేదు. సో ఒక లైసెన్స్ లేని వ్యక్తిని దాదాపు 8 గంటల కంటే ఎక్కువ బండిలో డ్యూటీ ఉండకూడదు. జగిత్యాల నుంచి ఇక్కడి దాకా వచ్చేటప్పటికి దాదాపు 12 గంటల జర్నీ అతనే చేసుకుంటా జరిగింది. అది దాదాపు 3 దగ్గర బండి కొంత ప్రాబ్లం ఇచ్చినప్పుడు కూడా ఇతను మార్కాపూర్లోనే ఉన్నాడు. ఈ బండిలో సమస్య ఉందని చెప్పటం జరిగింది యువరాజు. అయినా కానీ దాదాపు ఒక 44 మంది, దాదాపు 46 మంది ప్యాసింజర్స్ వెహికల్స్ని వీళ్ళందరి ప్రాణాలని ఇతను కనీసం లెక్క లేకుండా, కనీసం బండిని ట్రాన్స్ఫర్ చేసుకోకుండా, లైసెన్స్ లేకుండా, అట్లాగే ఎన్నిసార్లు చెప్పినా కానీ దాని మీద రెస్పాండ్ కానందువలన ఈ కేసుని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కింద నేను కట్టడం జరిగింది, మార్పు చేయడం జరిగింది.